హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు ఎర్కం యూట్యూబ్ ఛానల్. రావులవారిపాలెం గ్రామాలు 1918కి పూర్వం వెంకటగిరి రాజుల పాలనలో ఉండేది. వారు సింహాద్రి రామలింగయ్య శెట్టి ద్వారా ముత్యాలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు గ్రామాన్ని చల్లంగా చూసే గ్రామదేవత. గ్రామస్తులను అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. పంటలను పచ్చగా ఉండేలా చేస్తుంది. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఏడాది ఉగాదికి ముందు మంగళవారం రోజున జాతర నిర్వహించుతారు. ఈ జాతరకు ఆమె సోదరి అయిన పోలేరమ్మ తరలి వస్తుంది. ఈ సంవత్సరం 2/4/2024 మంగళవారం మొదలు 5/4/2024 శుక్రవారం వరకు 4 రోజుల పాటు వైభవంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండే కాకుండా తమిళనాడు నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. జాతరలో ముత్యాలమ్మతో పాటు పోలేరమ్మకు సైతం భక్తులు మొక్కులు తీర్చడం ఆనవాయితీ. దండాలు మా తల్లి పోలేరమ్మ, దయగల మా తల్లి పోలేరమ్మ, మమ్మలను కాచే మా తల్లి పోలేరమ్మ, లోకాలను పాలించే మా తల్లి పోలేరమ్మ, మమ్మగన్న తల్లివి అమ్మ పోలేరమ్మ అంటూ వేడిన ఒక భక్తురాలుపై పోలేరమ్మ వాలింది. తాండవం ఆడుతూ మాట్లాడినది, నా బిడ్డల బాధలు తీర్చుటకు వచ్చినాను అని పోలేరమ్మ చెప్పింది. ఆ తల్లి మాటలు విన్నారు జనులు. పోలేరమ్మకు పడి మొక్కినారు. కనుపూరు గ్రామంలో కొలువై ఉండమన్నారు ఆ తల్లిని. ఆ మాటలు విన్నదో ఆ తల్లి కిలకిల నవ్వింది. ఆనాటి నుంచి ఆ ఊరి ప్రజలు పోలేరమ్మకు కొలువులు చేస్తూ ఏ చింత లేకుండా జీవించసాగారు.
నిజానికి ఇది ముత్యాలమ్మ జాతర అయినా జాతర మాత్రం పోలేరమ్మకు జరుగుతుంది. బంకమట్టితో పోలేరమ్మ విగ్రహమును తయారు చేసి ఆ విగ్రహమునకు మంగళవారం రోజున రథం మీద ఊరేగింపుగా తీసుకుని వచ్చి ప్రథమ ఆలయమునకు దగ్గరలో ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర ఉంచి 3 రోజుల పూజలు అనంతరం పోలేరమ్మ విగ్రహంను నిమగ్నం చేస్తారు. పోలేరమ్మను సాగనంపే ముందు కొమ్ములు తిరిగిన ఒక దున్నపోతును బలి ఇవ్వడం ఇక్కడ సంప్రదాయకం. ఆ రోజు పెద్ద మొత్తం భోజనం వండి గుడి ముందు ఉంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ భోజనం అక్కా చెల్లులతో కలిసి శ్రీ ముత్యాలమ్మ ఆరగింపు చేస్తుంది. దండాలు మా తల్లి పోలేరమ్మ, దయగల మా తల్లి పోలేరమ్మ, మమ్ములను కాచే మా తల్లి పోలేరమ్మ, మమ్ము కన్న తల్లివి అమ్మ పోలేరమ్మ అంటూ వేడిన ఒక భక్తురాలుని పోలేరమ్మ వాలింది. తాండవం ఆడుతూ మాట్లాడినది, నా బిడ్డల బాధలు తీర్చుటకు వచ్చినాను అని చెప్పినది. ఆ తల్లి మాటలు విన్నారు జనులు. పోలేరమ్మకు పడి మొక్కినారు కనుపూరులోన. కనుపూరులో కొలువై ఉండమన్నారు. ఆ మాటలు విన్నదో ఆ తల్లి కిలకిలకిల నవ్వింది. మా అందరినీ కాపాడే తల్లివి నీవేగా పోలేరమ్మ, ముగ్గురు అమ్మల మూల పుటమ్మవి నీవేగా పోలేరమ్మ, నిన్ను నమ్మి కొలిచిన నిత్యం సంతోషాలు, అమ్మా అని పిలిచిన పలికేటివి తల్లివి నీవు, నీ నామస్మరణమే అన్నిటా రక్ష మాకు, కొంగు బంగారమై కోర్కెలను తీర్చుతావు తల్లి, మమ్ము ఏలు మా తల్లి ముత్యాలమ్మ, మమ్ము ఏలు మా తల్లి పోలేరమ్మ, మా ఇంటి దేవతవు నీవే పోలేరమ్మ, చల్లగా చూడవమ్మ పోలేరమ్మ, జాతరలు చేసే పోలేరమ్మ, లోకాన్ని పాలించే తల్లివి నీవేగా, లాలించి అమ్మవి నీవేగా, కరుణించే అమ్మవి నీవేగా, కాపాడే తల్లివి నీవేగా, అమ్మలను కన్న అమ్మ బంగారు తల్లి నీవేగా, ఆదిశక్తివి నీవేనట, అమరశక్తివి నీవేనట, పరాశక్తివి నీవేనట. శ్రీ మహాలక్ష్మికి Thank you.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवां ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यविजयिनीं सरसिजं जगदे